యశోద గోపాల బాల గోపాల గోపాల బాల గోపాల 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 గోపరిపాల గోపాల గోపరిపాల గోపాల దేవకి తనయ గోపాల దేవకి తనయ గోపాల దేవ గోపాల గోపాల దేవ గోపాల 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 కృష్ణ మురారే గోపాల కృష్ణ మురారే గోపాల మధురానాథ గోపాల మధురానాథ గోపాల మదన గోపాల గోపాల మదన గోపాల 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 రాధాలోల గోపాల రాధాలోల గోపాల ద్వారకనాథ గోపాల ద్వారకనాథ గోపాల రాజగోపాల గోపాల రాజగోపాల గోపాల 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 రాస విహార గోపాల రాస విహార గోపాల నందనందన గోపాల నందనందన గోపాల గట్టిగా చేయి పైకెత్తండి నందనందన గోపాల నందనందన గోపాల నవనిత చోర గోపాల నవనిత చోర గోపాల 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 గోపరిపాల గోపాల గోపరిపాల గోపాల నందనందన గోపాల నవనిత చోర గోపాల 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 గోపరిపాల గోపాల 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 గోపరిపాల గోపాల నందనందన గోపాల बोलिए श्री कृष्णचंद्र भगवान की श्री रामचंद्र भगवान की सद्गुरुनाथ महाराज की हरि बोल ఈరోజు మనకు స్వామివారు మాండూక్యోపనిషత్తు సబ్జెక్టు చెప్పమని ఆదేశించారు. కాబట్టి మాండూక్యోపనిషత్తు ఋగ్వేదంలోటిది. అయితే ఈ ప్రపంచంలో మనకు పొద్దున్న లేగానే సూర్యుడు, సాయంకాలం కాగానే చంద్రుడు, సాయంకాలం సమయంలో రాత్రి సమయంలో తారకలు,
ఇవన్నీ కూడా కలిపి దీర్ఘ స్వప్నం అంటున్నారు. ఏంటది? దీర్ఘ స్వప్నం. అయినప్పటికీ మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్యులు అంటున్నారన్నమాట, ఇదంతా కూడా కల్పితమే, బ్రహ్మ మాత్రమే సత్యం, ఇవన్నీ కూడా కల్పితాలే అని చెప్తున్నారు. చెప్తూ మనకి ఎన్ని వేదాలండి? ఎన్ని వేదాలు చెప్పండి? వేదాల పేరు 4 అండి, 4 కాదు, 4 పేర్లు. ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ప్రతి వేదము 3 రకాలుగా విభజించారు. మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, ఇంకా ఆరణ్యకాలు లేదా ఉపనిషత్తులు. మంత్ర భాగంలో ఏం చెప్తున్నారు అనంటే, ఈ ప్రకృతి శక్తులు, ప్రకృతిలో ఉండేటటువంటి శక్తులు, అవునా? ఈ ప్రకృతిలో శక్తులు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చూడండి, గాలి వస్తూ ఉంది, అవునా, వెలుతురు ఉంది, ఇవన్నీ ఉంటేనే మనం బ్రతుకుతున్నాం. అంటే వీటి యొక్క శక్తి మంత్ర భాగంలో ఏమవుతుంది, దాంట్లో వివరణగా చెప్తున్నారు. బ్రాహ్మణ భాగంలో ఏం చెప్తున్నారు? యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, ఏ హోమం చేస్తే నీకు ఏ ఫలితం వస్తుంది, ఏ పూజ చేస్తే నీకు ఏ ఫలితం వస్తుంది అని బ్రాహ్మణ భాగంలో చెప్తున్నారు. ఆరణ్యకాలు లేదా ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తులలో ఏం చెప్తున్నారు? కేవలం బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, అవునా అని దేంట్లో చెప్తున్నారు? ఉపనిషత్తులలో చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మేము ఎలా తెలుసుకోవాలి? అవునా, మేము తెలుసుకునేటటువంటి మార్గం చూపిస్తే ఆ మార్గంలో మేము సాధన చేసుకుంటూ వెళ్తాము అనేటటువంటి విషయాన్ని మనకు గౌడపాదాచార్యులు చిన్న విషయాన్నే చాలా లోతుల్లోకి వెళ్ళి తన వివరాన్ని, అంటే తన లోపల ఉండేటటువంటి భావాన్ని ఆ మంత్రంలో పెడుతూ, మామూలుగా దాంట్లో అయితే మాండుక్యోపనిషత్తులో 12 మంత్రాలే ఉంటాయండి, కానీ తన భావంలో వచ్చినటువంటి కొన్ని శ్లోకాలు కూడా యాడ్ చేస్తూ ఆ మంత్రాలకి విలువ ఎంత ఉంటుందో దాన్ని కూడా భావిస్తూ, దాంతోపాటు కలుపుతూ శ్లోకాన్ని కూడా తను ఆ భావాన్ని అక్కడ పెడుతూ, ఇదంతా కూడా జగత్మిథ్య అయినప్పటికీ, అవునా, బ్రహ్మ సత్యమైనప్పటికీ మనం ఏ మార్గం గుండా వెళ్తే అనంతమైనటువంటి శక్తిని మనం ఇన్వోక్ చేసుకుంటాం అనేటటువంటి మార్గము మనకి చూపించారన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని అంటే, మనకు మాండుక్యం, అవునా, అంటే సంస్కృతంలో మండూకం. మండూకం అంటే కప్ప. ఏంటది? కప్ప ఏమవుతుందండి? నీళ్ళున్న చోట హాయిగా ప్రశాంతంగా జీవిస్తుంది, అవునా. ఒక్కొక్కసారి మనకి ఎండాకాలం వచ్చినప్పుడు చూడండి, నీళ్ళన్నీ ఎండిపోతాయి, లేదా వర్షాకాలంలో వర్షాలు పడకపోతే కూడా ఏమవుతుంది, నీళ్ళు ఎక్కడ దానికి దొరకవు. అయితే మొత్తము 8-9 నెలలు ఒకే చోట దానికి ఆహారం నీరు కాబట్టి, ఆ నీటిలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి, ఆ నీరు లేకపోతే అది ఆ చిన్న అదేని రంధ్రం, దాన్ని ఏమంటారు, చిన్న గోతి చేసుకొని దాంట్లో ఉంటుందన్నమాట. 9 నెలల పాటు అది ఎక్కడికి వెళ్ళదు. వర్షాకాలం రాగానే ఏం చేస్తుంది, నెమ్మదిగా బయటకు వచ్చి బెకబెక అంటుంది. ఎందుకో తెలుసా అండి, ఈ వర్షాన్ని తను చాలా సంతోషంగా ఆస్వాదిస్తుంది, అవునా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా చూడండి, 8-9 సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 8-9 నెలలు మొత్తం కూడా ఒకే చోట ఉంటూ తన సాధనని ఇంకా రూఢిగా చేసుకుంటూ, తను ఏ అనుభవాన్ని అయితే పొందాలో, ఏ జ్ఞానాన్ని అయితే చూడాలో, ఏ జ్ఞాన అనుభవాన్ని అయితే నేను పొందాలో అక్కడే ఉంటూ తను తపస్సు చేస్తూ, ఆ తపస్సులో ఉండేటటువంటి ఆనందాన్ని పొందుతూ అక్కడే ఉండిపోతాడు 8 నెలలు. ఆ తర్వాత చాతుర్మాస్యం వస్తుంది, 4 నెలలు. చాతుర్మాస్యంలో ఏం చేస్తారు,
ఒక చోటికి వచ్చి అక్కడ నుండి ఇంకో చోటికి వచ్చి అక్కడ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని అక్కడ పంచడానికో నేర్చుకోవడానికో అక్కడ ఉంటారన్నమాట. అంటే చూడండి, మహాత్ములైనటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు, కానీ చెప్పుకోవాలి. కొంతమంది మహాత్ముల దగ్గర వాళ్ళు ఏ చేష్టలు ప్రతిరోజు చేస్తారో అదే చేష్టలలో ఆ జ్ఞానాన్ని అందిస్తారు. అంటే ఆ పదాలతోనే జ్ఞానాన్ని అందిస్తారు. మనం అనుకుంటాము, అయ్యో ఈ స్వామివారు ఏంటంటే చాలా గడ్డిగుల్లాగా ఉన్నారు, మనం వెళ్తే ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ జ్ఞానాన్ని చెప్తారు. ఎందుకో తెలుసా? అయితే ఆ మహాత్ములు, ఏ మహాత్ముడైతే తపస్సులో నుండి బయటకు వచ్చారో వాళ్ళు ఎలా జ్ఞానాన్ని చెప్తే, ఎలా మనకి ఆస్వాదాన్ని అందిస్తే అదే మార్గంలో మనం దాన్ని స్వీకరించాలి అని చెప్తున్నా. అదే మార్గం గుండా స్వీకరించాలి. మన చిత్స్వరూపానంద స్వామి అనేవారు, నీ బూడిద నీ బొంద అనేవారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అంటే తన మాటలు అంతే, ఆంతరికంగా వేరే జ్ఞానం ఉంటుంది, ఆంతరికంగా వేరే భావం ఉంటుంది, మనం స్వీకరించాల్సింది. ఎందుకు అంటే మహాత్మః, విశాలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారు, సముద్రం అంటే హృదయం కలిగినటువంటి వారు మహాత్ములు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటే అలాగే మనం స్వీకరించాలి అని చెప్తున్నారన్నమాట. అందుకని దీని పేరు మాండుక్యోపనిషత్. అంటే మండూక అంటే కప్ప, అంటే కప్ప ఎక్కడైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తుందో అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా అదే దృష్టితో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంటే తను ఏది కోరుకోదన్నమాట. అలాగే వీళ్ళు కూడా స్వార్థాన్ని వదిలేసి ప్రజలకి జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్తూ మనకి మాండుక్యోపనిషత్ శాంతి మంత్రము, ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः, వ్యశేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకు శాంతి మంత్రం ఏం చెప్తుంది? భద్రం కర్ణేభిః. చెవుల ద్వారా ఏమి వినాలండి? భద్రమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు మాత్రమే వినాలి. అదేంటండి? అప్పుడప్పుడు మనకు అమంగళాలు వినబడతాయి కదండి. అంటే మనం వింటాం కాబట్టి వినబడతాయి, వినాలని అనుకుంటాం కాబట్టి అదే భావంతో వినాలని అనుకుంటాం కాబట్టి అదే మనకు వ్యక్తమవుతుంది బాహ్య ప్రపంచంలో. ఒకవేళ విన్నప్పటికీ కూడా మనం చెలించకుండా ఉండాలి అని చెప్తుంది శాంతి మంత్రం. భద్రం కర్ణేభిః. కర్ణల అంటే చెవుల ద్వారా భద్రమైనటువంటి విషయాలే వినాలి. శృణుయామ దేవాః. కళ్ళ ద్వారా ఏం చూడాలండి? ఏం చూడాలి? మంచి దృశ్యాలు మాత్రమే చూడాలి. అవునండి, మరి అప్పుడప్పుడు చెడు దృశ్యాలు కూడా కనబడతాయి కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, చెడు దృశ్యాలు కనబడ్డప్పుడు పూర్వం ఏ మంచి దృశ్యాలైతే చూశావో ఈ చెడు దృశ్యాల మీద మంచి దృశ్యాలు ఆపాదించండి. ఏం చెప్పారు మహాత్ములు? అవునా కదా? ఇప్పుడు ఇది ఉందండి, బుక్ ఉంది, ఈ బుక్ నాకు కనబడకుండా కావాలి. ఏం చేయాలి? దీని మీద గుడ్డ కప్పడమో లేకపోతే ఏదో చెయ్యాలి. అవునా? అప్పుడు నాకు ఇది కనబడకుండా అవుతుంది. అలాగే చెడు దృశ్యాల మీద మంచి దృశ్యాలని ఆపాదిస్తే అప్పుడు ఏమవుతుంది? మనస్సు చెలించకుండా బాధపడకుండా. అవునా కాదండి? మాట్లాడరేంటి? తలకైనా ఉప్పండి. అవునండి, లేకపోతే అవునా? భద్రం కర్ణేభిః భద్రం పశ్యేమ శృణుయామ దేవాః. అవునా? అయితే బుద్ధి ఏం ప్రకటిస్తుందండి?
ఏం ప్రకటిస్తుంది? ఏకాగ్రతని ప్రకటిస్తుంది. అవునా? ఈ ఏకాగ్రతకి అధిపతి అయినటువంటి వారు ఎవరు? బృహస్పతి. బృహస్పతి మా బుద్ధిని హాయిగా ప్రశాంతంగా ఉండి అనంతమైనటువంటి జ్ఞానం నేను ఇన్వోక్ చేసుకునేటట్లు నన్ను ఆశీర్వదించుగాక. అవునా? అయితే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి పంచభూతాలన్నీ కూడా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇవన్నీ కూడా, అంటే నా గురువుకి నేను దూరం కావద్దు, నేను గురువుకి దూరం కాకూడదు. ఇది సహనావతులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా మానవుడిని మంచి రక్షణలో పెట్టడం అంటారు. అవునా? రక్షణ కవచం చదవండి, విష్ణుమూర్తి రక్షణ కవచం చదవండి. అవునా? లక్ష్మీమాత రక్షణ కవచం చదవండి. అవునా? శివుడి యొక్క రక్షణ కవచం చదవండి. ఎవరికి రక్షణ అండి? భగవంతుడికి రక్షణ, మనకు రక్షణ. ఇది కూడా అంతే, భద్రం కర్ణేభిః, మనకు రక్షణ. ఇప్పుడు చూడండి, 41 రోజు మీరు ఏం చేస్తారు? దీక్ష బట్టలు వేస్తారా లేదా? ఎందుకు వేస్తారు అంటే వీటి నుండి మనం రక్షించుకోవడం కోసం ఏం చేస్తాము? దీక్షా బట్టలు వేసి 41 రోజు ఆయనకు పూజలు చేస్తూ, జపాలు చేస్తూ, ఆయనకు నైవేద్యాలు పెట్టి, ఒకే పూట తింటూ, రాత్రుల్లో కింద పడుకొని, అవునా? ఆ స్మరణ ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని ఏమంటారు? ఒక పురుగుని తీసుకొచ్చేసి ఏమంటారు దాన్ని? భ్రమర కీటక న్యాయం. దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెట్టేసి ప్రతిసారి అని పొడుస్తుంది. ఎందుకో తెలుసా? నన్నే స్మరణ చేయి, నన్ను తప్ప ఇంకొకరిని స్మరణ చేసేవనుకో నువ్వు వేరే రూపం ఎత్తుతావు, కాబట్టి ఎత్తొద్దు, నన్నే స్మరణ చేయి. చివరిలో ఏమవుతుంది? సీతాకవచం అయిపోతుంది. అది అన్నమాట. కాబట్టి మహాత్ముడు ఏది చెప్పినప్పటికీ కూడా మన రక్షణ కోసమే. ఉపనిషత్తు జ్ఞానం మొత్తం కూడా మనకు జ్ఞానాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడం కోసము ఉపనిషత్తు జ్ఞానాన్ని మహాత్ముడు అందించారన్నమాట. ఇక్కడ చెప్తున్నారు. మనం ఉపనిషత్తులోకి వెళ్దాం. ఇదంతా ఏమంటారండి? మాండవ్య ఉపనిషత్తు ఎలా ఉంటుందని తెలియడం కోసం. అవునా? ఇప్పుడు లోపలికి వెళ్దాం. శ్లోకం చెప్తున్నారు. ఏమని? గౌడపాదాచార్యులు చెప్తున్నారు. చిత్తకాలే హేంతస్తు ద్వయకాలాశ్చ ఏ బహిః. అంటే చిత్తకాలే హియేంతస్తు, అయ్యా ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు లేదా నీ భావంలో ఉన్నప్పుడు, నీ భావంలో ఒక వస్తువుని చూసినప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు మీద మన దృష్టి పడాలి అని అంటే ముందు నాలో భావము ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైక్ ఉందండి. ఈ మైక్ మీద నాకు దృష్టి లేదు, అలాంటిది లేకుండా పోతుందా? ఉంటుంది. అలాగే చెప్తున్నారన్నమాట. కల్పిత ఏవతే సర్వే విశేషో నాణ్యహేతుక అంటున్నారు. అంటే అయ్యా, ఈ నీ భావంలో భావం ఎప్పుడైతే పుడుతుందో ఆ భావానికి సంబంధించినటువంటి వస్తువు నీవు చూస్తున్నప్పుడు ఆ వస్తువును చూస్తున్నంత వరకు కాదు, నీ భావం ఎంతవరకు ఉంటుందో ఆ వస్తువు అంతవరకు నీకు కనబడుతుంది. నీలో భావం లేదనుకోండి, ఆ వస్తువు నీకు కనబడదు. అలాగే బాహ్య ప్రపంచంలో నువ్వు ఎంతవరకు అయితే వస్తువుల్ని చూస్తావో ఆ వస్తువులు ఏమవుతుంది? కొంతకాలం ఉండి నశించేటివి అని చెప్తున్నారు. ఓహో, అట్లానా? అలా కాదండి, ఇంకా ఉంది అని చెప్తూ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎంత వేదాంతం ఉన్నప్పటికీ విన్నప్పటికీ కూడా ఆచరణ చేసినప్పటికీ మననం చేసినప్పటికీ కొంతమంది మళ్ళీ అడుగుతారు, అదేంటండి స్వామీజీ, ఇప్పుడు మాకు బాహ్య ప్రపంచము బాగా కనబడుతుంది, అవునా? మేము పడుకుంటున్నాము, లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాము, అవునా? బ్యాంకులలో పెట్టుకుంటున్నాము, భార్య పిల్లలు వీళ్ళందరినీ చూస్తున్నాము, మేము సుఖపడుతున్నాం, అప్పుడప్పుడు దుఃఖపడుతున్నాము, ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి కదా.
ఇవన్నీ తెలిసినప్పుడు ఇది లేకుండా ఎలా పోతుంది? అలాగే మళ్ళీ మేము కల్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆనందము దుఃఖము రెండు కూడా వ్యక్తమవుతున్నాయి కదా, ఇవి మాకు ఎలా అని అంటే చెప్తున్నారన్నమాట. చూడండి, బాహ్య ప్రపంచం నీ భావం ఉన్నంత వరకు ఎలాగైతే వస్తువు నీకు కనబడుతుందో బాహ్య ప్రపంచంలో కూడా ఇప్పుడు చూడండి, ఈ రెండు వస్తువులు ఉన్నాయండి. ఈ రెండు వస్తువుల్ని నేను ఒకేసారి చూడగలనా? మాట్లాడు. చూడగలనా? ఈ రెండు చేతులు పెట్టుకోండి, ఒకేసారి రెండు చేతుల్ని చూడగలనా? చూడలేను. ఎందుకు? ఆ భావము ఒకే చేతి మీద ఉన్నప్పుడు మాత్రం ఒక చేయి కనబడుతుంది, రెండు చేతుల మీద ఒకే ఏకాగ్రత ఉండదు. అలా అని ఎడమ చెయ్యి వెళ్ళిపోతుందా? లేకుండా పోతుందా? లేదు. నువ్వు గమనించినా గమనించకపోయినా కూడా బాహ్య ప్రపంచంలో కొంతకాలము ఆ వస్తువు ఉనికి ఉండి తర్వాత అది ఏమవుతుంది? భూమిలో కలిసిపోతుంది. అవునా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఎలాగూ అయితే మనం బాహ్య ప్రపంచంలో రెండు వస్తువుల్ని ఒకేసారి చూడలేమో, అలాగే భావములో రెండు భావాలు ఒకేసారి పుట్టినప్పటికీ కూడా కాలాలు వేరు అంటున్నారు. మనస్సులో రెండు భావాలు ఒకేసారి ఉద్భవించినప్పటికీ కూడా బయటకు వచ్చేసరికి కాలాలు వేరు, అంటే సమయాలు వేరు అంటున్నారు. అది ఎలా అండి అంటే చెప్తున్నారు. ఒకసారి స్వప్నం, ఒక భిక్షగాడు, ఒక రాజ్యంలో ఒక భిక్షగాడు ఉండేవాడు. ఆ భిక్షగాడు ప్రతిరోజు భిక్ష చేస్తూ హాయిగా తింటూ ఒక చోట చిన్న గుడిసె ఉండేది, పడుకున్నాడు. అలా ఒకరోజు అలా సంవత్సరాల తరబడి భిక్ష చేస్తున్నాడు. ఒకసారి రాజుగారి కొడుక్కి పెళ్ళి. ఆ రాజుగారు ఏం చేశారు? ఊరంతా చాటింపేశారు. ఎవరైనా సరే ఈ ఊర్లో వంటలు ఎవరు చేసుకోవద్దు, చివరికి భిక్షగాడైనా సరే భోజనానికి వచ్చి తీరాల్సిందే అని చాటింపు చేశారు. ఆ భిక్షగాడికి ఇంకేం ఆనందం అంటే మహానందం. ఈరోజు 3 రోజులు నాకు ఆహారం దొరికిపోతుంది. మన కృష్ణచరణానంద స్వామి లాగా బాగా పెద్ద ఎన్ని వంటలు చేయించారో అన్ని రకాలుగా చేయించారనమాట. ఈ భిక్షగాడు పొద్దున్నే వెళ్ళారు, టిఫిన్లు పెట్టారు, హాయిగా తిన్నారు. తిన్న తర్వాత మధ్యాహ్నం పూట భోంచేసి, ఆ రోజులలో పెద్ద వాళ్ళు ఇట్లా పిడతలు ఉండేవంట. పిడతలు ఉంటాయి చూడండి, ఆ పిడతలలో గోధుమ పిండి ప్లస్ నువ్వులు ఇంకా బెల్లం అవన్నీ కలిపేసి ప్రతి ఒక్కరికి ఆ పిడత ఇచ్చేవారు. భోజనం చేసిన తర్వాత ఆ పిడత తీసుకొని ఆ గుడిసెకి వచ్చాడు. వచ్చిన తర్వాత హాయిగా తిన్నారు కదండి. తిన్న తర్వాత మనకేమవుతుంది? నిద్ర వస్తుంది. ఏమవుతుంది? నిద్ర. పొట్ట నిండుగా ఉంటే కళ్ళకు నిద్ర వస్తుంది. అలాగా ఆయన ఏం చేశాడు? పిడతను పక్కన పెట్టుకొని మగ నిద్రపోయినాడు. నిద్రపోతూ కలకన్నాడు. ఏమని? ఎందుకంటే ఈ పిడతలో నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులకు వచ్చిన గోల. సరే పడుకున్నాడు. పడుకొని ఆయన కలగంటున్నాడు. ఏమని? అబ్బబ్బా, ఈ పిడతలో ఎన్ని నువ్వులు ఇచ్చాడు రాజుగారు. ఆ నువ్వులన్నీ చేసుకొని ఇన్ని నువ్వులు వచ్చినాయి. ఆ నువ్వులన్నీ అంటే వాడికి ఒక సెంటు భూమి ఉంటే ఆ సెంటు భూమిలో వేసేసాడంట. వేస్తే మంచిగా చెట్లు వచ్చినాయి, బాగా ముదిరిపోయినాయి, బాగా కొట్టుకొని అంత నీట్గా చేసుకుంటే ఒక్క సంచి నువ్వులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? సంచి నువ్వులు. అమ్మో, సంచి నువ్వులు వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ వాడు ఏం చేశాడు? ఆ కొట్లోకి వెళ్ళి కొన్ని అమ్మేసి కొన్ని తెచ్చుకొని మళ్ళీ ఎవరి దగ్గర ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని ఆ ఎకరం భూమిలో సంచి నువ్వులు వేసేసి సంచి నువ్వులు వేసేసి మంచిగా సాగు చేసుకుంటున్నాడు. బాగా ఎండి ముదిరి బాగా వచ్చాయి. అప్పుడు 20 సంచులు వచ్చినాయి. 20 సంచులు వస్తే ఆ 20 సంచులు అమ్మడానికి వెళ్ళాడు. ఎక్కడికి? కొట్టుకు వెళ్తే వాడికి 30,000 రూపాయలు వచ్చాయి. 30,000 రూపాయలు వస్తే అందరు అన్నారంట, వీడికి ఇంకేమీ 30,000. ఆ రోజులలో 30,000 అంటే లక్షలతో సమానం కదండి. ఆ 30,000 రూపాయలు దగ్గర పెట్టుకున్నాడు. అనుకున్నారంట అందరు చుట్టుపక్కల వాళ్ళు, వీడికి అమ్మాయిని ఇచ్చేసి పెళ్లి చేస్తే మంచిది, లేని పిల్లని ఇస్తే బాగుంటుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసేసి ఇంకా వాళ్ళు కాపురానికి పంపించారు. ఆ
అమ్మాయికి ఒక బాబు, వాడి పేరు సుబ్బారావు. ఏం పేరు? సుబ్బారావు. అబ్బా ఎంత బాగున్నాడు వీడు అని చెప్పేసి పక్కలో పడుకోబెట్టుకొని వాడికి కాలికి దోమ కుట్టింది. ఒక్కసారి కాలు పైకెత్తి ఆ దోమ కుట్టగానే అలా గోక్కుని ఒక్కసారి కాలు కింద పెట్టబోయినాడు. ఆ పిడకపోయి మురికి కాలువలో పడింది. ఎక్కడ పడింది? ఒక్కసారిగా మెలుకొచ్చింది. పిడత లేదు, సుబ్బారావు లేడు, భార్య లేదు, 20 సంచుల నువ్వులు పోయినా. ఎంత పని అయిపోయిందండి, అవునా? అయితే మనము ఆ స్వప్నంలో అనుభవించినటువంటి అనుభవాలు నీవు బాహ్య ప్రపంచంలోకి తేగలవా? ఏ ఆనందమైతే నువ్వు పొందావో ఆ ఆనందాన్ని నీవు ఇక్కడ పొందగలవా? ఆ కొడుకు వస్తాడా, ఆ భార్య వస్తుందా, ఆ నువ్వులు వస్తాయా, ఆ ఆనందాన్ని ఇక్కడ అనుభవించలేము. ఎందుకు? అక్కడ మనస్సు మాత్రమే పనిచేస్తుంది. ఏమవుతుంది? మనస్సు మాత్రమే పనిచేస్తుంది. సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేయదు అక్కడ. మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేసరికి ఏమవుతుంది? ఇవన్నీ లేకుండా పోతాయి అన్నమాట. బాహ్య ప్రపంచంలో ఏమవుతుంది అని అంటే, ఒకసారి ఒక పిల్లోడు ముండూరు నుండి ఏలూరుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ముండూరు నుండి ఏలూరుకి వెళ్ళాలి. అబ్బాయి 10 గంటలకు వచ్చి బస్ స్టాండ్లో నిలబడ్డాడు. నిలబడితే ఆ బస్సు వాడు చూసి 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 బాగా పాపము ఎండలో ఎండిపోతూ అక్కడే నిలబడ్డాడు బస్సు కోసం. అది 12 గంటలకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 12 గంటలకు వచ్చింది. ఈ బాబు అలాగే నిలబడి 12 గంటలకు వచ్చినటువంటి బస్సులో ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఏలూరుకి వెళ్ళాడు. ఈ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు బస్ స్టాండ్కి? 10 గంటలకు వచ్చాడు. అవునా? అంటే ఈ అబ్బాయి రాక దేని మీద ఆధారపడి ఉంది? బస్సు మీద ఆధారపడింది. అవునా? ఈ బస్సు 12 గంటలకు వస్తే ఈ అబ్బాయి 10 గంటలకు వస్తే సమయాలు వేరా కాదా? ఇటు ఇటు చూడాలా, సమయాలు వేరా కాదా? వేరు. ఎందుకు అనంటే నీ భావము ఇంటి దగ్గర ఉన్నప్పుడు బస్ స్టాండ్కి రావాలి, బస్ ఎక్కి నేను ఏలూరుకి వెళ్ళాలనేటటువంటి 2 భావాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ సమయాలు వేరైనాయా లేదా? అక్కడ ఆనందం కూడా దెబ్బతింటుంది. అక్కడ ఆనందం కూడా ఏమైంది? దెబ్బతిన్నది. కానీ అక్కడ ఏ స్వప్నమైతే నీకు ఉన్నదో, ఆనందించావో, ఆ స్వప్నంలో నీకు ఆనందం దొరకలేదు. ఇక్కడికి బాహ్య ప్రపంచంలోకి వచ్చి అన్ని మొత్తం నేను సెట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ ఆనందం దొరకలేదు. ఏం చెయ్యాలండి నేను అంటే చెప్తున్నారు గౌడపాదాచార్యులు. స్వప్నంలో ఏదైతే ఆనందపడి ఆ ఆనందాన్ని అనుభవించావో దాన్ని ఏమంటారంటే ఏకకాలగతం. ఏమంటారు? ఏకకాలగతం. బాహ్య ప్రపంచంలోకి వచ్చేసరికి భావంలో 2 ఆలోచనలు ఒకేసారి పుట్టినప్పటికీ బయటకు వచ్చినప్పుడు సమయాలు వేరవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమన్నారు? ద్వికాలగతం. ఏమంటారు? ద్వికాలగతం అంటే సమయాలు వేరు. ఈ దీర్ఘ స్వప్నము బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి సమయాలు ఇవన్నీ కూడా కల్పితాలే అంటున్నారు. ఏమంటున్నారు? కల్పితాలు కాదా అండి? మాట్లాడరు. కల్పితాలా కాదా? గట్టిగా చెప్పండి కదా. ఎందుకో తెలుసా? ఏమండి, మనకు 1,00,000 రూపాయలు ఉన్నాయండి, అవునా? కానీ కాళ్ళు చేతులు పని చేయట్లేదు. 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ పక్కనున్నాయి, కానీ కాళ్ళు చేతులు లేయడానికి పని చేయట్లేదు. అవి నీకు ఆనందాన్ని ఇస్తున్నాయా? ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు ఉన్నప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి కదా. దానితో కాదు, డబ్బులతో కాదు, మనుషులతో కాదు, అవునా? మనకు సెట్ చేసుకున్నటువంటి ఈ సెట్టింగ్ అంతా మనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. లోపల ఏదైతే ఉందో, అనంతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రతి వారిలో ఉంది. అది మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది.
అందుకనే ఏమంటున్నారు అని అంటే ఉపనిషత్ జ్ఞానం విన్నప్పుడు కానీ లేదా విచారణ జరిగినప్పుడు కానీ మనం ఎప్పుడైనా సరే విచారణలో మననం జరగాలి. మననం జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అది నిధిధ్యాసన వరకు వెళ్తుంది కాబట్టి అక్కడ మనం ఆనందాన్ని పొందుతాం. అందుకనే మనకు ముందు చెప్పారు మండూకం అంటే అర్థం ఏంటో మనకు చెప్పుతూ ఈ విషయాన్ని ఎందుకు వివరించారు అని అంటే మననం జరగాలి. ముందు శాస్త్ర మననం జరిగితే నిధిధ్యాసనంలోకి వెళ్తారు కాబట్టి ప్రతి సాధకుడు అక్కడ ఆనందంగా ఉంటారు. నీకు డబ్బులున్నా, వ్యవస్థ ఉన్నా, సరుకులు ఉన్నా, ఏమి ఉన్నా, నీకు ఇష్టమైన వస్తువులు ఏమి ఉన్నా, మనుషులు ఉన్నా కాస్త సమయం వరకే నువ్వు ఆనందపడవు. 1 రోజు 2 రోజులు 3 రోజులు పడగలవు. అవునా? దీర్ఘంగా నీవు ఆనందము అనుభవించలేవు. కాబట్టి ఈ ఆనందం ఏమంటున్నారు అని అంటే అసత్యం. ఈ ఆనందం అంతా కూడా అసత్యమే అని గౌడపాదాచార్యులు నిర్ధారణ చేసేశారు. ఈ గౌడపాదాచార్యులు ఎవరు అంటే గోవిందపాదాచార్యుల యొక్క గురువు. గోవిందపాదాచార్యులు ఎవరు అనంటే ఆదిశంకరుల గురువు. కాబట్టి ఈ గౌడపాదాచార్యుల గురించి ఎక్కడ తక్కువనే చెప్పారు. కాబట్టి అలాంటి వారి యొక్క ఈ ఉపనిషత్తు, వారి భావము మాండుక్యోపనిషత్తులో వారి హృదయాన్నంతా కూడా అది తీసి మనం చూడండి, చిన్న గడ్డి వర్షం వచ్చినప్పుడు గడ్డి ఇలా వంగి ఉంటుంది చూసారా పచ్చగా, ఆ గడ్డిని పీకి మనం పొరలు తీస్తే లోపల తెల్లగా ఉంటుంది. ఆ తెల్లది ఏదో అదే మహాత్ముల యొక్క హృదయం. అంటే చీలికలు అలా తీసి పొరలుగా తీస్తే లోపల ఏ స్వచ్ఛమైనటువంటి ఆ గడ్డి వైట్గా ఉంటుంది. అది సున్నితంగా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎంత స్వచ్ఛం, చూస్తుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి హృదయము మహాత్ముల హృదయం. కాబట్టి అక్కడ స్వచ్ఛదనం మాత్రమే ఉంటుంది, ఏకం మాత్రమే ఉంటుంది. అందుకనే అనంతమైనటువంటి ఆనందంలో మనం ఓలలాడాలి అని అంటే ఏం చెయ్యాలి? ముందు దాన్ని ఆస్వాదించడానికి శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత నిధిధ్యాసనకి ఎప్పుడో భగవంతుడే తీసుకెళ్తాడు. మననం పూర్తి జరిగిందంటే మనము నిధిధ్యాసనలోకి అదే పనిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. పాము ఏ విధంగా అయితే పుట్టలోకి అలా ముఖం పెట్టగానే చిన్నగా అలా పెట్టగానే జారిపోతుంది. ఎందుకు తెలుసా? పోయి అది చాలా సున్నితంగా తయారవుతుంది. కాబట్టి లోపలికి వెళ్ళగానే జారిపోతుంది పాము. అవునా? అలాగే ఇక్కడ మననం జరిగింది అంటే నిధిధ్యాసనలోకి భగవంతుడే లాగి అక్కడ కూర్చోబెడతాడు. దాన్ని స్థితి అంటారు. ఏమంటారు? స్థితి, ఉన్నతమైన స్థితి అంటారు. ఆ స్థితిలో మహాత్ములందరూ కూడా ఆ జ్ఞానాన్ని మనకు ఉండి, ఆ స్థితిలో ఉండి చెప్తే మనకు అర్థం కాదు. తన స్థితి నుండి కొంచెం కించిత్ కిందికి వచ్చి మనకు ఆ జ్ఞానాన్ని అందించారు కాబట్టి ఈ మాత్రం అర్థం అవుతుంది. మనకు పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా మనకు అర్థం కాదు. వాళ్ళకి పుస్తకాలు లేకుండానే ఆ రోజులలో శ్రవణం చేశారు. అవునా? కాబట్టి అంతటి జ్ఞానోదయం, అంతటి ఏకాగ్రత వాళ్ళలో ఉండేది కాబట్టి ఆ శ్రవణాన్ని వాళ్ళు ఇష్టంగా ప్రేమగా చేసేవారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే సాధకుడి మనసులో చాలా రూఢిగా, అంటే ఈ గురువు దగ్గరే నేను ఉండి హాయిగా నేర్చుకోవాలి, లేదు ఇదే జ్ఞానాన్ని నేను సాధన చేయలేదు, ఈ జ్ఞానం నాకు కావాలి అనేటటువంటి ఒక ఏకాగ్రతతో కూర్చొని ఒక గురువు గారి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ గురువు శ్రవణ మనన నిధిధ్యాసాలు పూర్తి చేసినటువంటి ఆ గురువు అలాంటి శిష్యుడికి చెప్పినటువంటిదే ఉపనిషత్ జ్ఞానం. ఆ జ్ఞానమే మనం ఇప్పుడు అందరి నోటి గుండా ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్తారు. ఈ స్టేజ్ మీద ఎన్నో ఉపన్యాసాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఉపనిషత్తుల జ్ఞానం మనం విన్నప్పుడు అలాంటి ఉపనిషత్ జ్ఞానాన్ని మనం తప్పకుండా మననం చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు సాయంకాలం అధ్యక్షత పదవిని స్వామివారు విశుద్ధానంద స్వామివారు తను ఉంటూ అందరినీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి విశుద్ధానంద స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి.